రామాయణంలో వన్ ఆఫ్ ద మేజర్ సీన్ ఏంటంటే వాలిని చంపటం. ఎందుకంటే రాముడు అన్యాయంగా వాలిని చంపాడా? అనే ఒక పెద్ద క్వెషన్ అక్కడొస్తుంది. ఏంటంటే వాలిని ఎనకాల నుంచి గాని, దాక్కుని గాని చంపాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నీతేంటంటే అది చాలా మంచి లెసన్. దీనికంటే మంచి లెసన్ ఎక్కడా ఉండదు రియాలిటీలో. ఏంటంటే ఒకవేళ ధర్మంగా యుద్ధం చేస్తే వాళ్ళతో నెగ్గలేరు. ఎందుకంటే ఫస్ట్ అవతల వ్యక్తి పవర్స్ తెలియాలి మీకు. ఏంటంటే వాళ్ళకి ఎవరైతే ఎదురుగా నిలబడతారో వాళ్ళని మించిన శక్తి వాలికొస్తుంది. ఈక్వల్ పవర్స్ ఒస్తాయి. ప్లస్ వాళ్ళు డిఫీట్ చేసే మొత్తం పవర్స్ ఒస్తాయి. సో, రాముడు సొంతంగా ఎళ్లి తలబడితే వాలితో, అప్పుడేమవుతుంది? రాముడి శక్తిస్ కొస్తాయి ప్రాక్టికల్‌గా. ఇప్పుడు అలాంటి తెలిసినప్పుడు ఏం చేయాలిక్కడ? స్ట్రాటజీ అనేది ఇక్కడే ఇంపార్టెంట్. ఇలాంటి ఇలాంటి టైంలో ధర్మం, ఇది, అది అని సోది చెప్పకుండా ఒక అన్యాయం జరిగితే దాన్ని రిజాల్వ్ చేయడానికి అధర్మం అయినా అంటే అప్పటి వరకు పాటించిన ఈ ట్రెడిషనల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటించకూడదు. సడెన్‌గా ఒక న్యూ థాట్ ప్రాసెస్ ఇప్పుడు అప్పుడు వచ్చింది ఏదైతే ఉందో దాన్ని ధర్మం అంటారు. అంటే ఒక చెడు ఒకళ్ళు వేరే వాళ్ళ భార్యని వాళ్ళ సొంత ఆహ్, తమ్ముడి భార్యని ఆడ పెట్టుకుంటే అది అధర్మం. వాళ్ళని చంపటానికి రాముడు ట్రై చేసాడు. సో, అక్కడ థాట్ ఇన్‌స్టెన్స్ రాముడు టుక్ ఎ గ్రేట్ గ్రేట్ డెసిషన్ అండ్ స్ట్రాటజిక్ డెసిషన్. ఇది చాలామందేంటంటే, నేను రాముడిని వేరే వేరే యాస్పెక్ట్స్‌లో చాలా వ్యతిరేకిస్తాను. ఇలాంటి యాస్పెక్ట్స్‌లో ఏంటంటే, యూ హావ్ టు థింక్ ఇన్ ఎ రైట్ డైరెక్షన్. ఏంటంటే, అక్కడ ఇంపార్టెంట్. ఆ సిట్యుయేషన్‌లో అలాగే బిహేవ్ చేయాలి. నేనున్నా, ఎవరున్నా మనం ఏంటంటే, ఇప్పుడు పొలిటీషియన్స్‌ని ఎదుర్కోగలిగేంత మనకి సత్తా ఉందా? అనే ఒక క్వెషన్ వస్తే మనం పొలిటీషియన్‌ని ఎదుర్కొనే సత్తా మనకు లేకపోయుండొచ్చు. అప్పుడు మనం వాడాల్సిన స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి అంటే, అది రాముడిలాగా ఆలోచించండి స్ట్రాటజిక్‌గా. సో, యూ డోంట్ హావ్ టు బేసిక్‌లీ అపోజ్ ఎనీవన్. బట్ ఆలోచించండి స్ట్రాటజిక్‌గా ఏమి చేయగలుగుతాము ఇక్కడ అనేదే మీరు క్లియర్‌గా థింక్ చేయగలగాలి. అది ఇంపార్టెంట్. అంతేగాని డైరెక్ట్‌గా రాముడు తప్పు చేశాడు. వాలి అధర్మం చేశాడు. ఏదో ఒక సొత్తు చెప్పకుండా అక్కడ ఆ సమయంలో అది ఇంపార్టెంట్ అయింది కాబట్టి అది చెయ్యాలి. సేమ్ అదే ఈ సిట్యుయేషన్‌లో ధర్మ సంకటాలొచ్చినప్పుడు అధర్మం ఎక్కువెళ్తా ఉంటే, మనం కూడా స్ట్రాటజికల్‌గా మన డెసిషన్ తీసుకోవాలి. అక్కడ రాముడు కాకుండా హనుమంతుడు ఫైట్ చేయగలుగుతాడా? ఎందుకంటే తను గదా యుద్ధం. సో, యాక్చువల్‌గా బాణం ఎయలేడు. ఇవన్నీ వీక్‌నెసెస్ ఉన్నాయి హనుమంతుడికి. అగైన్ నేను మళ్ళీ మైథలాజికల్‌గానే చెప్తున్నాను. రియలిస్టిక్‌గా ఏం చెప్పట్లేదు. అంతా మైథలాజికల్ స్టోరీస్. సో, ఎవరైతే ధనుర్విద్య వచ్చిందో వాళ్ళని చంపేయొచ్చు కదా! అంటే ఆళ్ళెవ్వరూ అప్పటి వరకు థింక్ చేయలేకపోయారు ఆ డైరెక్షన్‌లో. లేకపోతే కొన్ని ఫ్లాస్ ఆళ్ళలో కూడా ఉండుండొచ్చు. సో, లేకపోతే అందరికీ అక్కడి వరకు ఆ ధైర్యం సరిపోకపోయుండొచ్చు. లేకపోతే రాముడికున్న విద్య వాళ్ళకి లేకపోయుండొచ్చు. ఇవన్నీ వేరే థాట్ ప్రాసెస్. కానీ రాముడికున్న విద్యున్న, ఆ థాట్ ప్రాసెస్, ఆ టైమింగ్ అన్నీ కలిస్తేనే ఒక లీడర్ ఎమర్జ్ అవుతాడు. సో, ఇది జస్ట్ లెసన్. అగైన్ రే రే నువ్వు ఏతిస్ట్ ఈ సోదంతా వద్దు. అల్టిమేట్‌గా ఏంటంటే లెసన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చోట్ల నుంచి మనం గ్రాస్ప్ చేయాలి. అంతే ఇంపార్టెంట్. ఇంకేది అయన్నీ మీనింగ్‌లెస్. నేను దీనికి నేనుగా అగెయిన్స్ట్ అంటే ఇక్కడ ఈ స్పెసిఫిక్ లాజిక్ ఏదైతే ఉందో ఒక స్ట్రాటజిక్ థింకింగ్. ఒకడు మనకంటే అధర్మం ఎప్పుడైతే చేస్తున్నాడో అని మనకనిపిస్తే వాడిని స్ట్రాటజిక్‌గా గెలవాలి. అంతేగాని ఇది రైట్, ఇది రాంగ్ అనే డెల్యూజన్‌లో మనం ఉండిపోతే మనం ఫెయిల్ అవుతాం అక్కడ.